అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు టెట్ మార్నింగ్ సెషన్లో వచ్చిన ప్రశ్నలను చూద్దామండి. సుమతి పద్యం అపరిచిత పద్యం అడిగారట. కురగాని కొడుకు పుట్టిన అనే పద్యం నుంచి అడిగారట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. రెండు అర్థవంతమైన పదాలు కలిస్తే వచ్చేది అని అడిగారట. ఏంటి? సమాసం. సమాసం క్రిందటి 16 రోజేమో తల్లిదండ్రులు అనే పదం ఇచ్చి ఏ సమాసం అని అడిగారు. ఇప్పుడు సమాసం అంటే నిర్వచనం ఇచ్చి ఇది ఏంటి సమాసమా సంధి అని అడిగారట. ఏంటి? రెండు అర్థవంతమైన పదాలు కలిస్తే వచ్చేది అంటే సమాసం. ఓకే, నెక్స్ట్ వసుధ వ్యుత్పత్తి అర్థం అడిగారట. ద్రవ్యాదులను ధరించినది భూమి. ఇవి వ్యుత్పత్తి అర్థాలు వీడియో చేశాను కదా, చూడండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ వ్యుత్పత్తి అర్థాలు. వసుధ అంటే ద్రవ్యాదులను ధరించినది భూమి. నెక్స్ట్ పొట్లపల్లి రామారావు జన్మస్థలం అడిగారట. వరంగల్ జిల్లా తాటికాల గ్రామం. ఈ పొట్లపల్లి రామారావు అనే ప్రశ్న ప్రతి సెషన్లో వస్తున్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి మరి ఈయన రాసిన పాఠం ఏంటి? చీమల బారు అనే పాఠాన్ని రాశారు. పొట్లపల్లి రామారావు ఎక్కడ జన్మించుండు? వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించిండు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష జీవితం అనే ఖండికలు, పగ అనే రచన చేశాడు. జైలు కథల సంపుటి అనేది ఇది బాగా ప్రసిద్ధి పొందింది. క్రిందటి వీడియోలో జైలు అనేది కథల సంపుటి అని అడిగారండి. ఓకే, నెక్స్ట్ నారాయణ శతకం కవి ఎవరు అన్నారు. ఇవి శతకాలు, కవులు, ఇది మొత్తం వీడియో చేశానండి. ప్రీవియస్ 2025 పేపర్ చూడండి. అందులో మొత్తం 6th నుంచి 10th వరకు కవులు రచనలు చేశానండి. అది చూడండి. నారాయణ శతకం కవి ఎవరు? పోతన. అష్టదిగ్గజ కవుల్లో లేని కవి ఎవరు అన్నారు అట. ఈ అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండేవారు. వీళ్ళు 8 మంది కవులు. వాళ్ళు ఎవరంటే నందితిమ్మన, ఐలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, అల్లసాని పెద్దన, రామరాజభూషణుడు, పింగిలి సూరన, దూర్జటి, తెనాలి రామకృష్ణ. వీళ్ళు ఈ పేర్లు ఇచ్చి ఇందులో లేని వారు ఎవరు అని అడిగారట. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. ఈ 6th 7th ప్రకృతి వికృతులు ఎప్పుడు అడుగుతున్నాడని చెప్పాను. 6th 7th ప్రకృతి వికృతులు టెట్ అండ్ డిఎస్లో వచ్చిన ప్రశ్నలే వస్తున్నాయి. నేను ఇవి వస్తున్నాయని చెప్పి వీడియో చేశానండి. సంధ్య పదానికి వికృతి ఏంటి? సంజ. నెక్స్ట్ బసవపురాణం రాసింది ఎవరు అని అడిగారట. బసవపురాణం ఎవరండి? పాల్కురికి సోమనాథుడు. ఓకే, ఈయన బండారి బసవన్న అనే పాఠాన్ని రాశారు. ఇది ద్విపద ఛందస్సులో ఉన్నది. ద్విపద అంటే 2 పాదాలతో ఉండేదే ద్విపద. ఇది దేశీ కవిత అనేది మాత్ర గణాలతో సాగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. ఓరి ఏ విభక్తి అని అడిగారట. ఇది సంబోధన ప్రథమ విభక్తి. టేబుల్ మీకు ఇచ్చానండి, ఆ టేబుల్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి విభక్తి ప్రత్యయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉన్నాను. ఇవి ఇక్కడ ప్రత్యయాలు, విభక్తులు చూడండి. డు, మూ, ఊలు ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అందున్ నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విభక్తులు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్
హరిత్తు అనే పదానికి అర్థం అడిగారట. హరిత్తు అనగా సింహం. నివాసం అనగా అర్థం అడిగారట. నివాసం అనగా ఇల్లు. ఓకే అండి, ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్ వల్ల ముందు రాసే అభ్యర్థులకు కొంచెమైనా 1-2 ప్రశ్నలకైనా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇవన్నీ ఎక్కడి నుంచో వస్తలేవు. 6th, 7th, 1, 2, 8 అంతే. టెక్స్ట్ బుక్ వెరీ ఇంపార్టెంట్. నేను మొత్తం టెక్స్ట్ బుక్ నుండే చేశానండి ప్రతి ఒక్క వీడియో. చూడండి, కవులు శతకాలు మాత్రం చూడండి. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి.